ఎప్పుడో ఉదయం 9 గంటలకు బయలుదేరినాం లోడింగ్కి, పుచ్చకాయ లోడింగ్కి. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం ఇంకపోతున్నాడు రైతు. ఇట్ట పార్టీ పట్టించుకోక, ఇట్ట రైతులు పట్టించుకోక దీనమ్మ జీవితం. మధ్యాహ్నం వస్తున్నాం వాడికి. మహానుభావులు కొన్ని ఏం చేస్తాం, కొన్నిసార్లు ఇట్లాంటి పార్టీలే దొరుకుతాం మన దరిద్రానికి కొద్ది. కానీ తప్పదు కదా, ఒప్పుకున్న పెళ్ళికి మేళం వాయించకమనదో ఆపితే బ్యాడ్ నేను తలకైన ఏం చేయలేం. అలా అలా పోవాల్సిందే, తప్పదు. ఈ జామాల మధ్య జామాల యాత్ర అయింది ఈరోజు మా బతుకు. ఏదో అలా అలా పోతానే ఉన్నాడు. ఈ ముసలోడు ఆడవాడు చెప్పినట్టు పోతానే ఉన్నాడు. ఇలా తెల్లార్లు పోయేటట్టున్నాడు. తెల్లార్లు ఎప్పటి నుంచి యాత్ర మొదలైంది వెనకాల ఈ పెద్ద ఆయన వెనక. ఇంకా పోతానే ఉంది ఆ యాత్ర, ఆగేది లేదు కూడా. ఆడెవడు చెప్పినట్టు కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే బిడ్డ వచ్చినట్ట. ఈ రోజు నా దరిద్రం కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే అదృష్టంతో పాటు దరిద్రం కూడా వచ్చింది. ఏం చేయలేమబ్బా. కాకపోతే భోజనం టయానికి వెనక వచ్చినాడు, భోజనం పెడతాడు, రోడ్డు వేసి పంపిస్తాడు, అంతే మన తాత. అంతకు మించి ఇంకేం లేదు. పుచ్చకాయల తోటకి తీసుకుపోతాత అంటే ఇక్కడ జామాల తోటకి తీసుకొచ్చినాడు తాత. మంచి మంచి బారులు. ఏందో ఫారెస్ట్ ఏరియా కొందా, ఫారెస్ట్ ఏరియా. మైడియా